బికినీల్లో డాన్స్లు అయిపోయినాయి, ఆ 2 పీసెస్లో అయిపోయినాయి. ఇంకా చూపించడానికి నెక్స్ట్ ఏం చూపిస్తారు వాళ్ళు? వల్గారిటీ ఎందుకు వస్తుంది డాన్స్ లో? ఇది వల్గరా అని వాళ్ళ మైండ్ ఆలోచించట్లేదు, ఇది కొత్తగా ఉంది అని చూస్తున్నారు. ఆ వచ్చిన అమ్మాయి బట్టలు పీకేసి ఆడవాళ్ళు కొరియోగ్రాఫర్లుగా లేకపోవటం కూడా నాకు తెలిసి ఇది ఒక మెయిన్ డ్యామేజ్. ఇప్పుడు ఈ నాట్యం అనేది ఇప్పుడుండే రోజుల్లో ఏమైపోతుందంటే చాలా రోతగా తయారవుతుంది. It is absolute nonsense. In the name of new creative choreography, we are seeing that shit. ఏదో ఒక మూమెంట్ లో డౌన్ ఫాల్ అయితే అయ్యి ఉంటుంది కదా. అంటే నోటి వరకు వచ్చి మనం చేయలేకపోతాం చూసారా, ఇలా యూటర్న్ తీసుకుంటుంది అలా. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కష్టంగా ఉంది బాబు రామక్కడ నేను చెప్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోల్డ్ టీవీ. నేను మీ గ్రేసీ. ఈ రోజైతే మనతో ఉన్నారు హలీం ఖాన్ గారు. భారతీయ కళలు అంతరించిపోతున్న ఈ కాలంలో ఇలాంటి కళాకారులు దొరకడం చాలా అరుదనే చెప్పాలి. ఈయన భారతీయ కూచిపూడి నృత్యకారుడు. స్త్రీ వేషధారణలో నృత్యం చేస్తూ ఉంటారు. కూచిపూడి నృత్యం అలాగే దేశ విదేశాల్లో కూచిపూడి కార్యశాలలు 800కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే ఈయన భామ కలాపం, అన్నమయ్య లాంటి కీర్తనలతో ఆయన అభినయంతో ఎంతో ప్రసిద్ధి చెందారు. అలాగే ఇంకా ఎన్నో చలన చిత్రాల్లో నటించి ప్రసిద్ధి పొందారు. ఇప్పుడు ఆయనతో ఈ కూచిపూడి నృత్యం గురించి, కళల గురించి మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. నమస్తే హలీం ఖాన్ గారు. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ మా ప్రేక్షకులకు మీ గురించి పరిచయం చేసుకోండి కొన్ని మాటలు. ఆల్రెడీ మీరు చెప్పేశారు. మేము చెప్పడం ఓకే, బట్ మీ మాటల్లో వినాలని మీ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నా పేరు హలీం ఖాన్. నేను పుట్టింది పెరిగింది ఒంగోలులో, చదువుకుంది కూడా మోస్ట్లీ ఒంగోలులో. కూచిపూడి కూడా నేను డాన్స్ నేర్చుకోవటం ఒంగోలులో నేర్చుకున్నాను. కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు మా గురువు గారు. దాదాపుగా ఒక 25 years నుంచి నేను డాన్స్ చేస్తున్నాను. 2012లో ఒక మూవీ చేశాను. ఇంకా అలా మూవీ జర్నీ కూడా స్టార్ట్ అయింది. దాదాపుగా ఒక 25 years నుంచి ఈ ఫీల్డ్లో, అంటే ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. అంటే డెబ్యూట్ మూవీ 2012లో నువ్విలా అనే ఒక మూవీ రవిబాబు గారు డైరెక్ట్ చేశారు, రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేశారు. ఆ మూవీలో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా చేయడం జరిగింది. ఇంకా తర్వాత నుంచి కొన్ని మూవీస్ అప్పుడప్పుడు చేయడం జరిగింది. తర్వాత ఆమె అతడైతే అనే ఒక మూవీని ఫుల్ ఫ్లెజ్డ్గా నేనే హీరోగా చేశాను. అది డైరెక్టర్ బై సూర్య. ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఒక మూవీ రిలీజ్కి ఉంది, మిస్టర్ ఇడియట్ అని చెప్పేసి. డైరెక్టర్ గౌరీ రావునికి గారు డైరెక్ట్ చేశారు. అంటే కూచిపూడి కళాకారుడు అని మనం వినడం చాలా అరుదు. అంటే కళాకారుడు, కూచిపూడి కళాకారుడు అని వినడం, నృత్యకారుడు అని వినడం మనమైతే చాలా అరుదుగా విన్నాను నేనైతే. ఎలా మీకు ఈ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ అనేది వచ్చింది కూచిపూడి మీద? నాకు ఇంట్రెస్ట్ అవి చూసి ఇవి చూసి అని చెప్పొచ్చు. అంటే అది బేసిక్లీ మూవీస్ చూసి, టీవీలో అప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్స్, చిన్నప్పుడు ఎందుకో తెలియదండి ఒక స్పార్క్ అంటారు కదా, ఒక విషయాన్ని చూస్తే మనకి స్పార్క్ వస్తుంది, మనకి చేయాలని అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలా అది ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇది ఒక లైఫ్ అవుతుంది, ఇది ఒక కెరియర్ అవుతుంది అని మాత్రం నేను ఆలోచించలేదు. ఐ మీన్ అలా ప్లాన్ చేయలేదు. సో అప్పుడు నాకు తెలిసి ఒక డెస్టినీ, ఒక దేవుడి ఏమంటారు, ఒక ప్లాన్ అని నాకు అర్థమైంది. మరి ఆ టైంలో మీకు సపోర్ట్ ఎవరున్నారు సార్ పిల్లర్గా? పిల్లర్ అంటూ అలాంటివి ఏం ఉండవండి దీంట్లో. మనమే మనం అలా అని కూడా చెప్తే నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో, మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో చాలామంది ఇప్పుడు పనిచేసే టెక్నీషియన్, ఈ ఇంటర్వ్యూలో పనిచేసే టెక్నీషియన్ అని సరే, ఒకళ్ళు సపోర్ట్ చేయడం అంటే జాబ్ ఇవ్వటమే, లేదా ఆ జాబ్కి మీరు రెడీగా ఉండటం. అంటే మీరు చదువుకోవటం, నేర్చుకోవటం, కెమెరా గురించి నేర్చుకోవటము, లేదా మీ యాంకరింగ్ గురించి మీరు సాధన చేసుకోవటం, ఇవన్నీ మీకు మీరు చేసుకోవాల్సినవి. ఎవరైనా ఒక ప్రోగ్రామ్ పిలిచి ఇచ్చారు అని అంటే అది అవకాశం. బట్ మీకు మీరు నుంచొని పిల్లర్గా నుంచుంటే తప్పితే, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకుని నుంచుంటే తప్పితే ఎవరు అంత సపోర్ట్ చేసే వాళ్ళు ఏమి ఉండరండి ఇక్కడ, అందరూ బిజీ. ఎస్. మరి ఇండస్ట్రీలోకి మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఫస్ట్ డెబ్యూట్లో? అది లైక్ నాకు మూవీ గురించి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు. 2012లో రవిబాబు గారు నేను వేరే చోటు నుంచి విన్నిన తర్వాత తీసుకొని నన్ను ఆడిషన్ చేశారు. అది ఒక చాలా ఫన్నీగా అయిపోయింది అనమాట. ఒక కాల్
ఎవరో ప్రాంక్ చేస్తున్నారా అనుకున్నాను అప్పుడు ఆ టైంలో. లేదు, ఇలా రవిబాబు గారి మూవీ నుంచి చేస్తున్నాను అని చెప్పేసి. బట్ ఇలాగా మూవీ కోసం చూస్తున్నాము అని అంటే నేను ఇంకా జోక్ చేస్తున్నారు ఎవరో ఫ్రెండ్ అని అనుకున్నాను. సో అది అలా ఆయన పిలవటం, ఒక క్వశ్చన్ వేయటం, ఒక క్వశ్చన్లోనే ఆయనకి నచ్చటం, ఆన్సర్లోనే ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ ఏమంటారు, ఒక పెద్ద కష్టపడలేదు. ఆ తర్వాత మరి ఇప్పుడు మీరు యాక్టింగ్ లో కానీ ఇట్లా కూచిపూడి కళాకారులు కదా, ఆ కూచిపూడి నృత్యంలో కానీ ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఉండుంటారు. మరి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమేమి ఉంటాయి? డాన్స్ నేను అమ్మాయిగా చేసేటప్పుడు, స్త్రీ వేషధారణలో చేసేటప్పుడు దాని పేరు ఏంటంటే టెక్నికల్ టర్మ్ లో రూపానురూపం అంటారు అన్నమాట. రూపానురూపం. సో ఒక అబ్బాయి ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళటం అన్నమాట. సో దాంట్లో ఏదైనా సరే మీరు బాగా చేశారు జాబ్ అని అంటే మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్. అలాగే నువ్వు అసలు తెలియలేదు నాకు అబ్బాయి అని, నువ్వు మీరు చెప్పి గొంతిప్పేంత వరకు మాకెవ్వరికి తెలియలేదు అని అంటాం. ఇట్స్ ఎ నైస్ అచీవ్మెంట్. దానికోసం చాలా కష్టపడాలనుకోండి. ఏమంటారు, బట్టల దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, ఇంకా మేకప్ దగ్గర ప్రతిదీ కూడా కష్టపడాలి. బట్ ఎప్పుడైతే మనం చేసిన కష్టాన్ని గుర్తించి, అంటే అరే అని ఒక మంచి ఇది ఇస్తారో, అప్లౌజ్ ఇస్తారో, బాగుంటుంది. మిమ్మల్ని మీరు ఓన్ చేసుకొని చేశారు కాబట్టి అంత మంచి కాంప్లిమెంట్స్ అయితే అందుకున్నారు. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అలాగే బ్యాడ్ కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా, బ్యాడ్ కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. అందులో మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన, అరే ఇలా అనకుండా ఉండాల్సిందే వీళ్ళు అన్న కాంప్లిమెంట్స్ ఏమై ఉండొచ్చు? నేను ఒక ఫ్రెండ్ ద్వారా విన్నాను, ఐఎమ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అ చైల్డ్ అని. అది నన్ను లైక్ నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్, నాకు అప్పటికే నేను చాలా స్కూల్స్లో, కాలేజెస్లో, లేదా బయట ఆఫీసెస్లో, లేదా నార్మల్గా చాలా ఈవెంట్స్లో నేను డాన్స్ చేయంగా వాళ్ళు వచ్చి మా పిల్లల్ని మీ డాన్స్ చూసి మా పిల్లల్ని డాన్స్ నేర్పించాను. ఎందుకంటే మనం ఇన్ఫ్యాక్ట్ ఒకటికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మన లైఫ్, మన ఆర్ట్ అని అనుకుంటాం. కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అ చైల్డ్ అన్నది వాళ్ళ మైండ్ సెట్. అది ఖచ్చితంగా అది బ్యాడ్ కాంప్లిమెంట్. మీరు మీ జర్నీలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏమని చెప్తారు? నేను పెద్దగా అచీవ్ చేశానని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైనా జనాలు చెప్తే ఐ ఫీల్ ఓకే అండి. ఏది నెత్తికెక్కించుకోదలుచుకోలేదు నేను. దాన్ని ఇలా పెట్టుకొని ఓ అని ఫీల్. ఐ థింక్ నేను డాన్స్ నేర్చుకోవాలనుకున్నాను, అది అచీవ్ చేశాను. ప్రోగ్రామ్స్ ఇవ్వాలనుకున్నాను, అది అచీవ్ చేశాను. ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, కొత్తది ఏమైనా చేయాలి డాన్స్లో అనుకున్నాను, అది అచీవ్ చేశాను. ఇంకా ముందుకెళ్ళి ఇంకా 10 మందికి, ఇంకా ఎక్కువ మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. నాలాగా ఎవరైనా డాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఎస్పెషల్లీ మెయిల్ డాన్సర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అన్నది నా ఆకాంక్ష. మీరు ఇప్పుడు అన్నట్లుగానే మీలాగే డాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది కదా, కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలనే ప్యాషన్తో వస్తున్నారు ఇప్పుడు ఉండే జనరేషన్లో. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కష్టంగా ఉంది బాబు రామక్కడ, నేను చెప్తాను ఫ్రాంక్లీ చెప్పాలి అంటే. నా ఇంట్లో పిల్లలు అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు అదే చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని అంత గట్టిగా ప్రేమిస్తామో, ఇష్టపడతామో, మనకి ఏం వినపడవు. అంటే నాకు తెలిసి మీకు చెప్పుండొచ్చు, ఎందుకమ్మా యాంకరింగ్ అనో, లేకపోతే ఎందుకమ్మా ఆ డ్రెస్ అనో. మనకి ఇష్టం వచ్చింది మనకి తీసుకొని మన దగ్గర పెట్టుకొని మనతో ఉంటే బాగుంటుందని మనం అందరూ అనుకుంటాం. ఏదో వచ్చాము, 4 రూపాయలు సంపాదించాము అన్నట్టుగా ఇది ఒక బిజినెస్ లా అనుకుంటే దీనికన్నా బెటర్ బిజినెస్లు బయట ఉన్నాయి. సో అవే చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరు వచ్చినా ఐ థింక్ మీరు కొంచెం భక్తి శ్రద్ధలతో వస్తే ఒకటి, ఆ తర్వాత హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండి, క్రిటిసిజానికి కూడా మీరు రెడీగా ఉంటేనే రండి. లేదు మమ్మల్ని ఎవ్వరు ఏమనొద్దు అంటే ఇంట్లో కూర్చోండి. అలాగే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్ట్రగుల్ అనే ఒక వర్డ్ అయితే అన్నారు కదా, మరి మీ జర్నీ స్టార్టింగ్ స్టేజ్ కానీ ఇప్పటి వరకు మీ జర్నీలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, అంటే ఈ స్టేజ్ దాకా మీరు రావడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు. అది ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? 1-2 ప్రాబ్లమ్స్ నేను మీకు పాయింట్ చేసి చెప్పాలని అంటే, నాకు యాక్చువల్లీ గుర్తులేవు. ఏది ఎక్కువ ప్రాబ్లమో నాకు తెలియదు. సో ఈ రోజు వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు మనం కత్తి తీసుకొని పొడవరు, లేకపోతే ఇలాంటివి కాదు ప్రాబ్లమ్స్. అంటే నీకు నచ్చిన పని నువ్వు చేయలేకపోవడం కూడా ప్రాబ్లం. ఇప్పుడు నేను ఉన్నాను, డాన్స్ నేర్చుకున్నాను, ఏం చేయాలి? తర్వాత ప్రదర్శన చేయాలి, నాకు తెలిసిన విద్యను 10 మందికి చెప్పగలగాలి, ఇవన్నీ కదా.
సో అవన్నీ నేను సరిగ్గా చేయగలిగినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అదే కనుక వాటికి ఆటంకాలు వచ్చినప్పుడు ఇది హర్డలు, ఇది స్ట్రగుల్, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఇవన్నీ వస్తాయన్నమాట. సో వీటన్నిటికీ మనం రెడీగా ఉండాలి అంతే. అలాగే ఈ ఇండస్ట్రీలో కానీ మీ నాట్యం ఆ ఫీల్డ్లో కానీ డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కూడా. మరి మీకు అలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో డౌన్ఫాల్ అయితే అయి ఉంటుంది కదా, మరి ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు మళ్ళీ ఎలా గెట్ ఆన్ అవ్వగలిగారు? ఇట్స్ లైక్ ఏ లవ్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్ అనుకుంటాను నేను. డౌన్ఫాల్ కూడా బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, మన మీద మనకి ఒక రకమైన డౌట్ వస్తుంది, మనం చేయగలమా. తర్వాత ఇంకొక పాయింట్లో అసహ్యం కూడా వేస్తుంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఓవర్కమ్ చేయటానికి కొంతమంది మనుషుల అవసరం అన్నా ఉండాలి, లేదా కొన్ని పుస్తకాలన్నా హెల్ప్ చేయాలి, లేదా కొంచెంమంది మంచి ఫ్రెండ్స్ అన్నా ఉండాలి. సో నాకు తెలిసి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో నేను కొంచెం ఆ విషయంలో చాలా లక్కీ. నేను డౌన్ ఫీల్ అయినప్పుడల్లా నాకు తెలిసి నాకు గొప్పగా హెల్ప్ చేసింది మాత్రం నా ఫ్రెండ్స్. అలా నుంచొని లైక్ ఒకటి రెండు మాటలకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓకే, నువ్వు చూసావు కదా అవి, నువ్వు ఇంకా చూస్తావు. ఇది జనరల్గా ఒక పాజ్ని రిలాక్స్ అవ్వు. నువ్వు చేయట్లేదు అనుకోకు, కొంచెం రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అయితే నీకు కొంచెం ఇంకా శక్తి వస్తుంది కదా, ఇంకా బాగా చేయగలవు. సో ఆ రిలాక్స్ అయిన టైంలో హాయిగా ఫ్రెండ్స్తో చిల్లవి, హాయిగా సినిమాలు, షికార్లు, షాపింగో, లేకపోతే ఆ ఫ్రెండ్స్ ఇంట్లో గప్పాలు కొట్టుకుంటూ, మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ. ప్రతిసారి అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు లైఫ్లో కానీ, ఏ ప్రొఫెషన్లో కానీ. వస్తుంటాయి, పోతుంటాయి. ఒక రాత ఉంటుంది, దానికి మనం ట్రై చేయాలి, మనం హార్డ్ వర్క్ చేస్తుండాలి. మనల్ని మనం ఎక్కువ ఇది చేసుకోవద్దు. అట్లాగే ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఎవరు మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తారు? ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారా అండి? ఉంటారు కదండి, ఖచ్చితంగా ఉండరా? ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే డైరెక్టర్ గౌరీ రౌనకి గారు నాకు మంచి ఫ్రెండ్. తను డైరెక్టర్ అవ్వకముందు నుంచి నాకు మంచి ఫ్రెండ్. తర్వాత హవీష్, లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ మీన్ ఏ ప్రాజెక్ట్ చేసామో వాళ్ళందరూ కూడా లైక్ ఆ టైంలో టచ్లో ఉంటాము. లైక్ బాగా ఫ్రెండ్లీ మూమెంట్ ఉంటుంది. అండ్ దెన్ దే విల్ బి బిజీ ఇన్ దేర్ ప్రొఫెషన్. అండ్ దెన్ హాయ్ హలో అవుతుంది. ఎప్పుడన్నా బర్త్డేకో, ఎప్పుడన్నా గ్యాదరింగ్లోనో కలిసి, మళ్ళీ ఏదైనా పార్టీలోనో కలిసి హాయ్ హలో చెప్పుకోవడం జరుగుతుంది. కానీ క్లోజ్ కొంచెం కష్టమే. అండ్ ఆల్సో మీరు ఒక ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయాలన్నా, యాక్సెప్ట్ చేయాలన్నా, ఓకే చేయాలనుకున్నా, వద్దు అనుకోవాలనుకున్నా కూడా ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తారు? యాక్చువల్లీ ఎలాంటి పాయింట్లు నేను కన్సిడర్ చేస్తానంటే, ఏంటో నా ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినట్టు, లేకపోతే ఇదేదో నా పర్సనల్ కెరియర్ మీద ఏదో ఎఫెక్ట్ కొట్టినట్టు ఉండే లాంటివి అయితే నేను తీసుకోను. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు 2012 తర్వాత 2016 వరకు నేను సినిమా చేయకపోవటానికి కూడా కారణం అదే అన్నమాట. ఎందుకంటే వచ్చినవన్నీ ఏమంటారు, కరివేపాకు లాగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్నట్లు వస్తున్నాయి అన్నమాట. సో దానికి మనం చేసి ఏం లాభం? సినిమా చేశాను అని అనిపించుకోవడానికి సినిమా కాదు నాకు. ఏదో నాకు తృప్తి ఉండి, హ్యాపీగా ఉండి, ఆ సీన్ బాగుంది, నాతో పాటు చేసేవాళ్ళు బాగున్నారు అని అంటే ఓకే, ఏదైనా చేయాలనిపించుదేమో. సో చేసిన దానికన్నా చేయనివే ఎక్కువలేండి. సో అందుకని ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటాను, మ్యూజిక్ వింటుంటాను, భయంకరమైన వంటలు వండుతుంటాను. భయంకరమైన వంటలా? ఊరికే నా చేతిలో మా ఫ్రెండ్స్ అంతా అంటారు, నువ్వు వంట ఏమన్నా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా చేసినా కానీ నువ్వు వేరే ఇంగ్రీడియంట్లు ఉండకూడదు నీకు. సో ఉప్మాలో చెక్క లవంగా వేసేయడము, లేకపోతే జీడిపప్పు బదులు. అదేంటి ఆ ప్రొసీజర్ ఏమైనా చెప్తారా మాకు? ప్రొసీజర్ ఏం లేదు. ఐ మీన్ ఏదో ఎక్కడో స్టార్ట్ చేస్తాను, అది ఎక్కడో ఎండ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏదో ఉప్మా చేయాలని మొదలెడతాను, అది సూప్ అయిపోతుంది. చేతికి ఏం దొరికితే వేసేస్తారా అని అంటారు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి నేను ఎడిబుల్ గానే చేస్తాను, అదే అని నా ఉద్దేశం. భయంకరమైనది మీరు ఉండేది కాదు, తినే వాళ్ళకి భయంకరం అన్నమాట. నా వంట నేను మాత్రమే నాకు తెలిసి నేను తినగలను. బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా ఇలాంటి ఆర్టిస్ట్ కి. ఖచ్చితంగా ఇలాంటి టైంలో ఫ్యామిలీకి ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఫ్యామిలీతో యాక్చువల్లీ బిజీగా ఉండము, బిజీగా ఉండాలని ట్రై చేస్తుంటాం, అది కూడా బిజీ. ఎలా వస్తుందంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్, నిజంగా ఎప్పుడన్నా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఫ్యామిలీలో జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెళ్లి జరుగుతుంది,
కరెక్ట్గా ఆ టైంలోనే ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే. దానికి రిహార్సల్స్ అనో ట్రావెల్ అనో, సో మీరు అవైలబుల్గా ఉండరు. సో ఇలాంటివి చాలా మిస్ అవుతాయి ఆర్టిస్ట్ లైఫ్లో. నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీలో ఇబ్బంది పడతారు మాలాంటి వాళ్ళ వల్ల. ఒకటి మూడు బాగుండకపోతే ఎవరితో మాట్లాడరు, ఫస్ట్ ఫ్యామిలీతో మాట్లాడరు, ఫ్రెండ్స్తో బేసిక్లీ మాట్లాడరు కదా. సో అలా కొంచెం మిస్ అవుతాం. ఏదో మేము ప్రోగ్రాంలో బిజీ ఉండి, ప్రిపరేషన్స్లో బిజీ ఉండి, లేదా ఏమీ లేవని కూడా బాధపడుతూ మేము బిజీగా ఉంటాం. సో యాక్చువల్లీ ఎఫెక్ట్ అయ్యేది పాపం ఫ్యామిలీలే, చాలా తక్కువనే అలాగా టైం స్పెండ్ చేసేది. ఫ్యూచర్ వైఫ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు? నేను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ వైఫ్ ఉంటుంది. సో యా, నేను చాలా పెద్ద మాట మాట్లాడాలనుకుంటున్నాను, నా లైఫ్ జీవితాన్ని ఆర్ట్కే అంకితం అని. సో యా, ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇలాగా మీరు ఎక్కువగా ఇష్టపడే డాన్స్ మూడే? జనరల్గా హ్యాపీగా ఉండి హ్యాపీ డాన్స్ చేసి ఆడియన్స్ని కూడా హ్యాపీగా పెట్టడం మాత్రమే ఇష్టం. ఇంకేదో ఎక్స్పెరిమెంట్లని, తర్వాత ఆ రసం ఈ రసం అది ఇది, ఎలాగూ మన లైఫ్లో బాధలు కష్టాలు ఎలాగూ ఉన్నాయి. నాకు తెలిసి నేను హ్యాపీగా ఉండాలి, స్టేజ్ మీద అందంగా ఉండాలి, వాళ్ళకి హ్యాపీగా లైక్ చూపించాలి, వాళ్ళు కూడా తద్వారా వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ కొంచెం పాజిటివ్ హ్యాపీ వైబ్తో వెళ్తారని నా ఉద్దేశం. మీకు ఇష్టమైన వేషధారణ ఇప్పటి వరకు మీరు వేసిన వేషధారణలో మీకు ఇష్టమైంది? నేను చేస్తున్న ఫీమేల్ గెటప్ నాకు చాలా ఇష్టము, అందుకే మళ్ళీ చేస్తున్నాను. ఐ థింక్ ఆడియన్స్ కూడా నాకు తెలిసి, అంటే అందరి ఆడియన్స్ కాదు, నేను తెలిసిన ఆడియన్స్ దే ఎంజాయ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లా ఆర్టిస్ట్ ఆర్ డాన్సర్ కాకపోయి ఉంటే ఏ ఫీల్డ్ని ఎంచుకునేవాళ్ళు? వంట, కుకింగ్, సేమ్ చెఫ్, వెరైటీ జాంకాయతో బిర్యానీయో లేకపోతే యాపిల్తో నూడిల్స్. డాన్సర్ అయి బతికిచ్చారు నిజంగా, లేకపోతే ఉప్మాలో ఎవరండి లవంగాలు వేసి, ఇది ఒక ఫ్లేవర్ కోసం అంతే. ఓకే. మీరు స్టేజ్ పైన ఇచ్చిన మొట్టమొదటి ప్రదర్శన మీకు గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే అప్పుడు ఎలాంటి అనుభవం అనిపించింది మీకు? అనుభవం భయం అండి, బేసిక్లీ ఫియర్. చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఇంట్లో వాళ్ళకి నేను డాన్స్ చేస్తున్నానని తెలియకుండా 8 ఇంటికి వెళ్ళిపోవాలి, ట్యూషన్ కని చెప్పి బయటకు వచ్చాను. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా దాంతో ఒక ఫియర్. ఏ ఏజ్ లో ఇచ్చారు ఫస్ట్ తెరంగేట్రం అంటారు కదా, ఏ ఏజ్ లో? నేను 16 అలా ఉండొచ్చండి. నేను చాలా లేట్ గా స్టార్ట్ చేశాను. నేను 10th అయిపోయిన తర్వాత నేను డాన్స్ స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఇక ఫ్యూచర్ లో నాకు అదొక డ్రీమ్ ఉండే, ఎప్పటికైనా దాన్ని సాధించాలి అనుకునే డ్రీమ్ ఏదన్నా ఉందా మీకు? నేను పోయేంత వరకు నాకు ఇష్టమైన పని నేను చేస్తూ ఉండటం, అది మాత్రమే చేయాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ దాంట్లో ఏమైనా గ్రేడ్లు పెరిగితే పెరిగి ఉండొచ్చు. మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు? చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో వస్తాయి. కూచిపూడిలో అయితే స్వప్న సుందరి గారు, అలేఖ్య పుంజల గారు, వీళ్ళిద్దరూ నాకు బాగా ఇష్టం. ఓకే. డాన్స్ ప్రాక్టీస్ లేకుండా, ఆ ఫీల్డ్ సైడ్ వెళ్ళకుండా ఎక్కువ రోజుల్లో బ్రేక్ తీసుకున్న మూమెంట్ ఏదైనా ఉందా? పాండమిక్ మొత్తం బ్రేకే. పాండమిక్ మొత్తం అంటే మనల్ని మనం, అంటే బేసిక్లీ ఏదో చేయకుండా ఉండాలని కాదు కానీ ఒక లాంగ్ బ్రేక్ వచ్చేసిందండి పాండమిక్లో. పాండమిక్ తర్వాత కూడా చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. ఐ థింక్ ఒక 3 years నేను డాన్స్ చేయకుండా ఉన్నాను దగ్గరగా. సో దట్స్ వెరీ స్కేరీ ఇయర్స్. మీ ఫస్ట్ క్రష్? ఐశ్వర్య రాయ్. ఓకే. హీరోయిన్స్ లో లవ్ స్టోరీలు అట్లా ఏమన్నా ఇప్పుడు దాకా? అయ్యో ఉండుంటే బాగుండేదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో లైక్ ఏమన్నా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఈ గ్యాప్ లోనే వచ్చేస్తుంది, చెప్పేస్తాను అంటారు. ఇప్పుడు ప్రపంచం ఎంత చిన్నదైపోయిందని అంటే, మనం ఎంత అబద్ధాలు చెప్పినా కింద కామెంట్ లో వచ్చేస్తాయి. ఒకవేళ స్టోరీ అప్పుడు ఇలా జరిగిందని వచ్చేస్తే బయటికి. సో నేను ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే బికాస్ దెర్ ఇస్ నో స్టోరీ. మీ కెరియర్ మొత్తంలో ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి, నేను వీళ్ళకి ఎప్పటికైనా రుణపడి ఉంటాను అనే ఒక పర్సన్ ఎవరన్నా? గురువు గారు, కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు. అండ్ డాన్స్ నేర్పించకుండా ఉండుంటే ఇప్పుడు నేను డాన్సర్ అని చెప్పేనే కాదు, మీ ముందు కూర్చునేవాని కాదు, నా లైఫ్ ఇలా ఉండేది కాదు, లేకపోతే నా పేరు లైక్ ఒక డాన్సర్తో ముడిపడి ఉండేది కాదు. సో ఒక ముస్లిం మతం నుంచి ఇట్లా కూచిపూడి రంగంలోకి రావడం, మీ ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ ఏమైనా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా షేర్ చేసుకుంటారా? ఉంటాయి. ఐ మీన్ షేర్ చేసుకునేది ఏముంది, ఇట్స్ లైక్ అన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళు వద్దంటారు, మనకు చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు లవ్వే కనపడుతుంది, కాస్ట్ కనపడదు అప్పుడు. సో నేను డాన్స్తో ప్రేమలో ఉన్నాను, ఆ లెవెల్కి ఇంట్రెస్ట్లో ఉన్నాను కాబట్టి
నేను హిందువుల దాంట్లో చేస్తున్నాను, ఇప్పుడు నేను వెళ్తే టెంపుల్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్ళి చేతులు జోడించాలి, నేను వాళ్ళ దేవుళ్ళని పొగడాలి, ఇవన్నీ ఏం లేవు మైండ్లో. నాకు డాన్స్ ఇష్టము, డాన్స్తో అసోసియేట్ అయిన ఏదైనా ఇష్టమే నాకు. సో తద్వారా ఉండకుండా ఎలా ఉంటాయి, మీరు చెప్పి చూడండి ఒకసారి, నాకు అలా 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 ఇంట్రెస్ట్ ఉన్నది ఒక్కటి ఇస్తారు ఇంట్లో. సో అలాగే నాకు కూడా పడ్డాయి బాగా ఆ విషయంలో. రాసి పెట్టి ఉన్నప్పుడు మనం ఇంకా అటు ఇటు చూడం. సో ఇదే మన లైఫ్, ఇది ఇలాగా ఉండాలి అని అనుకున్నాం కాబట్టి ఇంకా ఎన్ని భయపెట్టినా ఎంత అంతే, ఇంకా మనం దీంట్లోనే ఉన్నాం. అలాంటి స్టోరీలు అయితే జరిగాయి. జరగకుండా ఉంటాయంటే కూచిపూడి నృత్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు, లేని వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు, దాన్ని బోధిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఆన్లైన్ క్లాసులని టైంపాస్కి కూడా దాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. ఎంత దాని విలువ తెలియకుండా పోతుంది నేటి సమాజంలో. మరి దానిపైన మీరు ఏమని చెప్తారు? దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ అండి. ఇప్పుడు పిల్లలకి ఏదో నేర్పించేసేయాలి యాక్టివిటీ అని చెప్పేసి వాళ్ళు దగ్గర ఒక స్కూల్ ఉంది గూగుల్ చేస్తారు, వాట్ ఈజ్ నియరెస్ట్ కూచిపూడి డాన్స్ స్కూల్ అని పెట్టారనుకోండి, ఏదో 2-3 పేర్లు వస్తాయి. ఏదో రేటింగ్ చూస్తారను, తర్వాత ఏదో 4 ఫోటోలు చూస్తారు. సో అక్కడికి వెళ్ళిపోతారు. దగ్గరగా ఉండాలి, ఫీజు తక్కువ తీసుకోవాలి, ఏదో డాన్స్ క్లాస్ లాగా కనపడుతుందా లేదా ఇవే చూస్తారు. కానీ అసలు నేర్పించే వాళ్ళు గురువా, వాళ్ళకి ఎంత వచ్చు అనేది ఏం లేదనమాట. సో అందుకని అక్కడ గురువుకే రాకపోతే వాళ్ళు నేర్పించేది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి? అందుకని మనం ఎక్కువ ఇన్ ద నేమ్ ఆఫ్ కూచిపూడి ఆర్ ట్రెడిషనల్ డాన్స్ మనకి ఎక్కువ ఇలాంటి క్రాప్ ఎక్కువ అయిపోయింది. మణికొండలో నేను డాన్స్ అంటే నేను ఉంటున్నాను, నా చుట్టుపక్కల దాదాపుగా ఒక 10 స్కూల్స్ ఉండుండొచ్చు. ఆ 10 మంది ఎంత డాన్స్ చెప్తున్నారు, అసలు వాళ్ళకి ఎంత వచ్చు, వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అని ఏదన్నా ఎంక్వైరీ చేసుకుంటారా అంటే పేరెంట్స్ ఎంక్వైరీ చేసేది ఏంటి, ఎంత తక్కువ తీసుకుంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారా, ఇక్కడ 90 రూపాయలే తీసుకుంటున్నారా, అయితే ఇక్కడ పంపించేద్దాం. అమ్మా మీ 90 రూపాయలు వేస్ట్ అయిపోతున్నాయి, మీకు ఎటువంటి ఉపయోగం లేదు ఆ 90 రూపాయలు పంపించినందువల్ల. ఎందుకంటే ఏ నాలెడ్జ్ మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు. మీరు కష్టపడి నేర్చుకున్న మీరు సంపాదించిన 90 రూపాయలు వేస్ట్, మీ పిల్ల టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఆ పొయ్యి నేర్చుకునేది మీరు లైక్ కూచిపూడి కాదు, అది గీచిపూడి అయిపోతుంది. సో ఏం చేయడానికి మీరు చేస్తున్నారు? సో నేను బ్లేమ్ చేసేది పిల్లల్ని కాదు, పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏం నేర్పిస్తే మనకి వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాళ్ళకి అది వయసు. ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి కాలేజ్లో ఇంటర్మీడియట్ కి సబ్జెక్ట్ చెప్పచ్చు, అలాగే డిగ్రీ పాస్ అయినోడు కూడా ఇంటర్మీడియట్ వాడికి చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? బికాజ్ సబ్జెక్ట్ తెలుసు, కానీ టీచింగ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్. టీచింగ్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. నా ఎక్స్పీరియన్స్ మొత్తం పోర్ చేయటము, నువ్వు దీన్ని నీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఒక ఆర్ట్ లాగా ఎలా చూడాలి, ఇది నీకు ఎందుకు ఉపయోగపడుతుంది, నువ్వు పెరిగి ఎంత సంస్కారంగా తయారవ్వాలి అని చెప్తాం. ఇవన్నీ ఉపయోగపడతాయి. స్టెప్స్ కాదు డాన్స్ అంటే, అవి వాళ్ళు అలా నేర్పిస్తున్నారు, అలా నేర్చుకుంటున్నారు. సో ఐ ఓన్లీ బ్లేమ్ పేరెంట్స్. నిజమే మీరు చెప్పినట్లు. ఇప్పుడు ఈ నాట్యం అనేది ఇప్పుడుండే రోజుల్లో ఏమైపోతుందంటే చాలా రోతగా తయారవుతుంది, చాలా రోతగా. అది ఎట్లా అంటే నాట్యానికి ఉండే విలువ, దానికి అంతకుముందు గౌరవం ఉండేది, ఒక గౌరవం. ఇప్పుడు దాన్ని ఒక ప్యారడీ లాగా చేసేస్తున్నారు నాట్యాన్ని, వెక్కిలిగా కామెడీ అయిపోతుంది. మరి దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అసలు మేమేమో మా అన్ని గొడవలకి ఓర్చి, ఇన్ని ఇబ్బందులు కోర్చి, డాన్స్లోనే లైఫ్ ఉంది, అసలు ఇది పెద్ద అద్భుతమైన విషయము, ఇది ఒక కళ, ట్రెడిషను, ఇండియా, ఇవన్నీ అనుకుంటూ మా నెత్తి మీద ఇది పెట్టుకున్నాము. వీళ్ళకేమో అసలు దాన్ని ఎంత వల్గర్గా చేస్తే 10 మంది ఎక్కువ చూస్తారు అని చెప్పేసి తయారు చేస్తున్నారు. ఎస్పెషల్లీ మూవీస్ ఎక్కువ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అందులో గత 5 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఇంకా వల్గారిటీ పెరిగిపోయింది. అంటే కొత్తదనంకి వల్గారిటీకి సంబంధం లేకుండా పోయింది. కొత్తగా ఉండాలంటే వల్గారిటీ డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో రీసెంట్గా వచ్చిన మూవీస్లో నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఒక మంచి అభిప్రాయము, నాకు చాలా ఇష్టం. అలాంటి పెద్ద ఆర్టిస్టులు కూడా
ఒక రకమైన కొరియోగ్రఫీస్ని ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను కొన్ని సినిమాలు మీకు చేయలేదని చెప్పాను. ఎందుకు అనంటే అది నా వ్యక్తిత్వం మీద ఏదో ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకున్నాను, అందుకని నేను చేయలేదు. ఇప్పుడు అంత పెద్దవాళ్ళు కొన్ని స్టెప్స్ కొరియోగ్రాఫర్ చెప్తుంటే ఇది నేను చేయనమ్మా, ఇది నా ఎక్స్పీరియన్స్కి కరెక్ట్ కాదు అని చెప్పలేకపోయారా? లేకపోతే ఏం చేయాలని అనుకుంటున్నారు? అంత పెద్దవాళ్ళు చేస్తేనే అరే పెద్దవాళ్ళు చేశారు కదా ఇప్పుడు నేను చేయటంలో ఏముంది అని అసలు ఆలోచించకుండా ఇంకొక 100 మంది చేస్తారు. ఆ వయసులో వాళ్ళు చేస్తారు, కింద వాళ్ళు చిన్న పిల్లలు కూడా చేస్తారు. రీల్స్ వచ్చేస్తున్నాయి, వరుసగా వేలలో లక్షల్లో రీల్స్ అవే వచ్చేస్తున్నాయి. కొరియోగ్రాఫర్స్ కి అబ్సల్యూట్లీ గా బుద్ధి లేకుండా పోయింది. కొత్తగా చేయాలి అంటే మీరు కష్టపడాలి. ఆ వచ్చిన అమ్మాయి బట్టలు బీకేసి, ఆ వచ్చిన అమ్మాయి ఆ సో కాల్డ్ లంగాని లూజ్ చేసేసి ఇలా అని ఒక వేవ్ మూమెంట్ ఇచ్చేసి, మీ ఇళ్లలో పిల్లలు లేరా? ఇంత పిల్లలు సేమ్ మూమెంట్ చేస్తున్నారు రీల్స్ లో. ఎంత హీనమైన పరిస్థితిలోకి మన ఏమంటారు సినిమాలు దిగజారిపోయాయంటే, ఒక స్టోరీని చెప్పడానికి కావాల్సిన ఆ మాధ్యమం ఏదైతే సినిమా ఉందో, ఇన్ని పాటలు, ఐటమ్ సాంగ్స్ అప్పుడు కూడా ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు, కానీ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా భయంతో ఉండేవాళ్ళు. ఒకళ్ళు ఎంజాయ్ చేసినా కానీ వాళ్ళ రూముల్లో అప్పుడు ఏంటి ఫుల్ బట్టలు వేసుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు మనందరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాట తీసుకున్నాం అనుకోండి, ఏదో స్వింగ్ జరానో లేకపోతే దబిడి దిబిడో కానీ లేకపోతే ఇంకో పాటలు కూడా నాకు తెలియదు, గుర్తు రావట్లేదు. అలాంటివన్నీ మనం లిటరలీ ఇంత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హాల్లో కూర్చొని సినిమా చూస్తున్నాం. మనం ఏం పెద్దగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అంత కామన్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు కూడా చాలా ఏమంటారు ఇబ్బంది పడేవాళ్ళు. అరే ఇలాంటివి చూస్తే మనల్ని ఏమనుకుంటారని భయం ఉండేది. ఇప్పుడు చూసేవాడికి ఆ సిగ్గు లేదు, చేసేవాడికి అంతకన్నా లేదు, చూపించేవాడికి అంతకన్నా లేదు. అసలు అందరం మన అందరికీ అంటే నన్ను నేను కలుపుకోవాలి, ఎందుకంటే నేను ఆ సొసైటీలో ఉన్నాను. ఎవరికి భయం, భక్తి, శ్రద్ధ అంటే ఆలోచనలే లేవండి బేసిక్లీ. సో కొరియోగ్రాఫర్స్ కాస్తన్నా మీకు కనుక మనస్సాక్షి ఉంటే మీరు చేయండి వాళ్ళు చేయరు. మీరు కడుపు నింపుకోవటానికి మీరు కొత్తగా ఏదో కష్టపడండి, ట్రెండింగ్ అవ్వడానికి అంతే. మీరు కష్టపడండి. ఇంతకుముందంతా కొరియోగ్రాఫర్లు కష్టపడలేదా? ఇంతకుముందు అంతా చిరంజీవి గారు డాన్స్ చేయలేదా? నాగార్జున గారు డాన్స్ చేయలేదా? వెంకటేష్ గారు డాన్స్ చేయలేదా? ఇలాగే హీరోయిన్ల బట్టలు పీకేసి మీదకి లాగేసుకున్నారా? అలాగే వెనక్కి తిప్పి యాస్ మీద కొట్టారా? ఏం చేశారు? ఎందుకు చేస్తున్నారు అలాగా? సో ఇట్ ఈస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూ క్రియేటివ్ కొరియోగ్రఫీ వీఆర్ సీయింగ్ అ షిట్. అంతే, దట్స్ ఆల్ ఐ కెన్ టెల్. ఇప్పుడు అలాంటి వల్గర్ డాన్స్లు చేయించే కొరియోగ్రాఫర్స్కి ఉండే రెస్పెక్ట్ మీలాంటి ఆర్టిస్టులకి కానీ కళాకారులకి ఎందుకు ఉండట్లేదు? అంటే ఏదైనా ఎక్కువ మంది చూస్తే రెస్పెక్ట్ వస్తుంది కదండి. ఇప్పుడు మనకి డిమాండ్ అండ్ సప్లై లాగా అది ఎక్కువ చూస్తే, సినిమా అంటే ఎప్పుడు కూడా పాపులరే. సో సినిమాల్లో ఉన్న వాళ్ళకి సినిమాల్లో డాన్సులు, సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి వాటికి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ క్లాసికల్ డాన్స్ని చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, లేదా దాని మీద ఉన్న అవగాహన ఉన్నవాళ్ళు, ఆ టేస్ట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ, అంతే. అందుకని నేమ్ రావట్లేదు, లేకిన వాళ్ళు అలాగా పెరిగిపోతున్నారు, వీళ్ళు ఇలా తరిగిపోతున్నారు, అంతే. మీరు కొన్ని సినిమాలని రిజెక్ట్ చేశానని చెప్పారు, అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో మీకు ఆ క్యారెక్టర్స్ నచ్చకో. అవి ఏ సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ సినిమాలు చేసుంటే బాగుండని ఎప్పుడు అనిపించింది? నేను నువ్విలా ఫస్ట్ మూవీ నేను ఒక గే రోల్ చేశాను. సో మన సినిమాలో ఉన్న మన ఇంకొక అద్భుతమైన ఇదేంటంటే, ఒకటి చేసేస్తే నిర్మలమ్మ ఎప్పుడు బామ్మే, అన్నపూర్ణమ్మ ఎప్పుడు అమ్మే, సుధా గారు పాపం ఎప్పుడు అమ్మే, తర్వాత కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు తాతయ్య, విలన్గా వస్తే విలను, కామెడియన్గా వస్తే కమెడియను, హీరోగా వస్తే పాపం హీరోగా చేసినట్టు, లేకపోతే పోయినట్టు. ఇంకా ఇదన్నమాట. ఒక ఆంటీగా వస్తే ఆంటీ రోల్స్ అవుతుంది. సో ఇలాగా ఒక ఇదైపోతుందని నాకు ఆ సినిమా తర్వాత చాలా కూడా మొత్తం అంతా సేమ్ ఒక 27 సినిమాలు కంటిన్యూగా అలాగా వద్దు 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 వద్దు, ఇది చేయను, నేను ఇలా చేయలేను, ఇంకా ఇలా చేయలేను, అట్లీస్ట్ దానికి ఒక వాల్యూ లేదు, దానికి ఒక స్టోరీలో లేదు, నేను నాకు ఒక ఏమంటారు క్యారెక్టరైజేషన్ లేదు, వస్తాను ఎవరిని ఎందుకు గెలుగుతానో తెలియదు, ఎందుకు కామెడీ వస్తుందో తెలియదు,
ఓ ఎందుకు అసలు చేయాలి నేను అని అనిపించింది. సో అందుకనే నేను అది చాలా మంచి హీరో మూవీలో కూడా నేను పోగొట్టుకున్నాను అనలేదు, చేయలేదు అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ హ్యావ్ నాట్ డన్ దట్. సో వేరే వాళ్ళు బాగుపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు చేయగలిగారు, వాళ్ళు నాకు ఆ టైంలో వాళ్ళకి నాకు తెలిసి మంచి మనీ వచ్చి ఉండొచ్చు, వాళ్ళు నాకు తెలిసి స్థిరపడి ఉండొచ్చు ఇప్పుడు. ఇన్ఫాక్ట్ ఐ నో a few of them who actually done the roles. బాగుంటుంది లైక్ వాళ్ళని చూసినప్పుడు కొంచెం ఓకే వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ నేను కూడా చాలా బాగున్నాను. మరి అట్లాగే ఇదే ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ఏదైనా బాధపడిన సంఘటన, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? అవమానించడం, రెస్పెక్ట్ లేకుండా? బాధ ఏంటంటే నోటి వరకు వచ్చి మనం చేయలేకపోతాం చూసారా, ఇలా యూటర్న్ తీసుకుంటుంది. అలా కొన్ని వెబ్ సిరీస్ కానీ మంచి ఫిల్మ్స్ కానీ అలాగా ఇంకా ఒక 1 weekలో షూట్ అని అనుకున్నప్పుడు క్యారెక్టర్ రీప్లేస్ అయిపోవటము, లేదా ఆ క్యారెక్టర్ తగ్గిపోవటము. చాలా కష్టపడి ఉంటాం మనం, ఒక 40 రోజులు 35 రోజులు కాల్ షీట్లో కష్టపడిపోయి ఉంటాం. ఎండ్లో సినిమా చూస్తే అది ఒక 3 సీన్లు అలా 2 సీన్లో ఉంటాయి. సో ఇలాంటివన్నీ నాలాగా చాలా మంది బాధపడే ఉంటారు. సో అలాంటివే నాకు కూడా లైక్ అరే ఎందుకు ఇంత కష్టపడితే ఏంటి రిజల్ట్, అరే ఈ సినిమా ఎందుకు, ఇంత మంచి క్యారెక్టర్ కదా, అరే సాంగ్ కూడా ఉంది మన మీద, ఎందుకు ఇలా మిస్ అయింది, అలాంటివన్నీ. ఫర్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ రియలీ, ఇప్పుడు మనం ఒకరోజు అన్నం తిరగకపోయినా లేకపోతే 10 రోజులు అన్నం లేకపోయినా నాకు తెలిసి బతకగలమేమో, కానీ అరే ఎంత లైక్ మనం అలా వచ్చేస్తుంది, మనకి పేరు వచ్చేస్తుంది అనుకుని చేస్తున్నవి కష్టపడ్డవి అలా జరగకపోతే మాత్రం చాలా కష్టపడ్డాం. అసలు ఈ కూచిపూడి అనే ఫీల్డ్లోకి మీకు రావడానికి ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని? ఎవరు మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు? విశ్వనాథ్ గారి సినిమాలండి, సాగర సంగమం, స్వర్ణ కమలం. ఈ సినిమాలు ఈ 2 గట్టిగా నాకు చాలా ఏమంటారు ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అలాంటివి రావట్లేదు మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి, కానీ బట్ నా జనరేషన్లో మీరు ఎంతోమందిని, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎవరిని అడిగినా కానీ మాకు ఇన్స్పిరేషన్ మూవీసే అంటారు. ఎందుకంటే ఆ టైంలో అవి చూసి చాలామంది సినిమాల నుంచి నేర్చుకున్నారు. అందుకే నేను భయపడుతున్నాను, అలాంటి సినిమాలు రావట్లేదు ఇప్పుడు. దరిద్రమైన సినిమాలు, దరిద్రమైన కొరియోగ్రఫీలు వస్తున్నాయి, అరే వీళ్ళు ఇలా తయారవుతారు అని. ఎందుకంటే నేను సినిమా చూసి నేను తయారయ్యాను. ఒక హలీం ఖాన్ కూచిపూడి డాన్సర్గా నేను ఇవాళ తయారయ్యానంటే నాకు ఒక సినిమానే ఆధారం. అందుకనే సినిమాలు చెడిపోవటం నేను చాలా బాధపడతాను. సినిమాలో వల్గారిటీ ఉన్న, సినిమాలో శృతి మించిన, అందులో డాన్స్లో ఐ థింక్ అందుకే నేను ఇంకా ఎక్కువ పర్సనల్గా కనెక్ట్ అవుతాను వాటికి. ఇప్పుడు మీ క్లాసికల్ జర్నీ ఎలా ఉంది ఎట్ ప్రెసెంట్? ఓకే అదే ఇందాక ఇంత మొత్తం కలిపి చెప్పినట్టు చూసేవాళ్ళు తగ్గినప్పుడు చేసేవాళ్ళు తగ్గుతారు. చేసేవాళ్ళకి అవకాశాలు ఎక్కువ లేవనుకోండి, వాళ్ళు కూడా ఎక్కువ పెద్దగా కష్టపడి ఎంకరేజ్ బాగా ఆనందంగా చేయలేరు. సో అందుకని చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఆదరణ తగ్గిందని అంటే ఆబ్వియస్లీ ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? ఆర్టిస్టుల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇందాక మీరు అన్నట్లే పాండమిక్లో చాలా పెద్ద బ్రేక్ పడిందని చెప్పారు. మరి బిఫోర్ పాండమిక్ ఎలా ఉండే, ఆఫ్టర్ పాండమిక్ ఎలా ఉంది? ఆఫ్టర్ పాండమిక్ చాలా కొత్త ప్రపంచానికి వచ్చినట్టు, కొత్త మనుషులు సడన్ గా కొత్తగా చాలా విషయాలు పుట్టుకొచ్చాయి. ఒక వాక్యూమ్ లాగా వచ్చింది చాలా మందికి. నా ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది నాకు తెలిసి కనెక్ట్ అవుతారు. ఆటలో కొంతమంది డాన్సర్స్ ఉండేవాళ్ళు, డీలో కొంతమంది డాన్సర్స్, అంటే ఇంతకు ముందు ఈ డాన్స్ ప్రోగ్రామ్స్లో నుంచి కొంతమంది కొరియోగ్రాఫర్స్ ఇలా బయటకు వచ్చి అప్పటికప్పుడు కొంచెం ఇలాగా లేస్తున్న వాళ్ళందరూ కూడా పాండమిక్ వల్ల టక్కుమని ఆగిపోయారు. ఆ ఆగిపోయిన వాళ్ళు మళ్ళా లెగవలేదు, కొత్త వాళ్ళు వచ్చారు మళ్ళా. సో పాపం వాళ్ళు 10-15 సంవత్సరాలు కష్టపడింది ఈ పాండమిక్ బ్రేక్లో వాళ్ళు కనబడకుండా పోయారు. ఎవరైతే ఇప్పుడు మీకు సోకాళ్ళు చూస్తున్నారో, సోకాళ్ళు బాగా ఫేమస్ అయ్యారో, కేవలం మీరు 5 సంవత్సరాల ముందే వాళ్ళని చూశారు, లేదా 4 సంవత్సరాలు గట్టిగా. మీరు ఇంత ఫేమస్ అయిన మనిషిని 10 సంవత్సరాలను చూస్తున్నారంటే, పైగా నేను సినిమా స్టార్ల గురించి మాట్లాడట్లేదు, ఈ కొరియోగ్రాఫర్లు అని, మ్యూజిషియన్స్ అని, లేకపోతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, అసలు అలాంటి ఒక వర్డ్ ఉండిందా? 5 సంవత్సరాల ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వర్డ్ లేదు, ఇన్స్టాగ్రామ్ అనేది ఇంత ఇల్లు లేదు. సో అందుకని అది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. పాండమిక్కి ముందు వేరే రకంగా ఉంది. సో చాలా మంది ఇలా పడిపోయారు వాళ్ళు.
ఇప్పుడు సినిమాల్లో ఈ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ దీనికి ఉండే ప్రాముఖ్యత ఎలా ఉంది మీ దృష్టిలో? ఎక్కడుందండి ప్రాముఖ్యత? అసలు ఎవరికి తెలుసు? అసలు ఈ సినిమా డైరెక్ట్కి తెలుసా? ఇంతకుముందు దాసన్ నారాయణరావు గారి దగ్గర నుంచి, విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, రాసేవాడికి, తీసేవాడికి, చేసేవాడికి అందరికీ ఏది ఏంటో తెలుసు. మ్యూజిక్ మీద అవగాహన ఉండేది, డాన్స్ మీద అవగాహన ఉండేది, ఒక పోయిటరీ మీద అవగాహన ఉండేది. ఇప్పుడు ఏం అవగాహన ఎవరికి ఉంది చెప్పండి? సో ఏదో వస్తున్నారు, ఏదో పనులు జరిగిపోతున్నాయి అని అంతే. దేర్ ఇస్ నో అవగాహన. దానికి ఏదో పెద్ద వర్డ్ అవగాహన అనేది. మరి ఈ ఫీల్డ్లోకి వచ్చాక అరే డాన్స్ మానేద్దాం ఇంకొద్దు అనుకునే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా మీకు? రోజుకు ఒకసారి మానేస్తాను, రోజుకు ఒకసారి మొదలు పెడతాను. అవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి. అలాంటివి లేకపోతే అసలు ఐ థింక్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు అనుకుంటా. అబ్బాచి ఏంటి గొడవలు, ఏంటి రాజకీయాలు, అసలు ఇంత కష్టపడాలా ఈ డాన్స్ చేయడానికి, అసలు ఎవరి కోసం చేయాలి అని అనిపిస్తుంది. ఆ తర్వాత చచ్చ అలా ఎలా అనుకున్నాను అని చెప్పేసి మళ్ళా నన్ను నేను అనుకొని, సో ఇదంతా లవ్, హేట్, ప్యాచప్, బ్రేకప్ ఇలా నడుస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఈ కూచిపూడి మీద అవగాహన లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఒక మోటివేషన్ చెప్పాలి మా గోల్డ్ టీవీ తరపు నుంచి, ఇలా ఉండండి, ఇలా గౌరవించండి అని చెప్పాలి అంటే ఏమని చెప్తారు? తల్లిని గౌరవించమని చెప్పటం, ఇన్ఫ్యాక్ట్ నా కర్మ అది చెప్పటం. బాబు, ఆర్ట్ని గౌరవిస్తే మీ తల్లిని గౌరవించినట్టు, మీ సొసైటీని గౌరవించినట్టు, మీ దేశాన్ని గౌరవించినట్టు. మీ సాంప్రదాయాన్ని గౌరవిస్తే, ఆర్ట్ ఈజ్ సాంప్రదాయం, ఎస్పెషల్లీ నేను చేసేది. సో సాంప్రదాయాన్ని గౌరవించండి అని అంటే మీ తల్లిని గౌరవించమని చెప్పినట్టే. సో అలా చెప్పించుకునేలాగా అంత కిందకి మీరు వెళ్ళిపోవద్దు. ఎక్కడైనా మీకు ఒక రీల్ సందర్భంగానో, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ సందర్భంగానో, ఏదైనా టెంపుల్లో జరుగుతున్నప్పుడు, లేదా మీ పిల్లలకి నేర్పించేటప్పుడు కాస్త ఇంట్రెస్ట్ చూపించండి. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తేనే మనం మళ్ళీ వెనకటి రోజులకు వస్తాం. ఇప్పటికైతే పెరుగుట విరుగుట కొడుకని చాలా పీక్స్లో నడుస్తుంది. ఇప్పుడు ఇంకా చూపించడానికి ఏమీ లేవు. బికినీల్లో డాన్స్లు అయిపోయినాయి, ఆ 2 పీసెస్లో అయిపోయినాయి. ఇంకా చూపించడానికి నెక్స్ట్ ఏం చూపిస్తారు వాళ్ళు? కొంచెం సాంప్రదాయాన్ని గౌరవించండి, అదొక్కటే నేను చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎంత సిగ్గుచేటు తెలుసా, ఒక ముస్లిం అబ్బాయి వచ్చి, ఒక డాన్సరు, ఒక సాంప్రదాయానికి సంబంధించిన ఒక అబ్బాయి వచ్చి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించమని చెప్పటం, అది నిజంగా మీరందరూ బాధపడాల్సిన విషయం. అది మీరు గౌరవిస్తారో బాధపడతారో పక్కన పెట్టండి, నాకు బాధగా ఉంది చెప్పటం. ఎందుకనంటే గుడికి వెళ్ళండి, బొట్టు పెట్టుకోండి, నీట్గా బట్టలు వేసుకోండి. ఇవన్నీ నేను చెప్పదగ్గ విషయాలు కాదు, మీకు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇన్ఫ్యాక్ట్ మీ సాంప్రదాయంలో అవన్నీ ఉన్నవే, అవి చూస్తూ నేను నేర్చుకున్నాను అంతే. ఇది మనం ఏం తింటున్నాము, ఎలా వింటున్నాము, ఎలా బతుకుతున్నాము అన్నది మనం కాస్త పైనుంచి వచ్చినందుకు కాస్త వెళ్ళేటప్పుడు కాస్త వదిలి వెళ్ళాలి. ఉన్నాము, బాగున్నాము, బాగా బతికి వెళ్ళామని, వచ్చాడు పెంట చేసి పోయాడు అనకుండా ఉంటే. సో అందుకనే ఈ సనాతన ధర్మం అనే మాటలు ఇప్పుడు చాలా కొత్తగా వింటున్నా. నేను చిన్నప్పుడు అవి వినలేదు. సనాతన ధర్మం అనే మాట ఏదన్నా పెద్ద పెద్ద వాళ్ళు, మునులు, ఋషులు ఎవరన్నా ఎప్పుడన్నా ఏ కాశీ వాటిలో మాట్లాడుకున్నారేమో. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. దానికి అర్థం తెలియదు, ఏం తెలియదు. సనాతన ధర్మాన్ని కేకలేస్తున్నారు మీరు. అసలు మీకు సంబంధించిన ఒక్క మాట తెలియదు మీకు. నేను అనర్గళంగా మీకు 10 చెప్పగలను, 10 చేయగలను. డాన్స్లో శివుడి మీద 10 చేయగలను, స్తోత్రాలు చెప్పగలను, చేయగలను, శ్లోకాలు చెప్పగలను. లవకుశలో ఆ సినిమాలో అట్లీస్ట్ కొన్ని ఏమంటారు పద్యాలు చెప్పగలను. లేదా నేను చేసిన డాన్స్లో నుంచి, నేను కొరియోగ్రఫీలో నుంచి నేను ఇంత భాష నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్నాను, నాలాగా మీరు తయారవ్వమాకండి, అంత అవసరం కూడా లేదు. పుష్ప సినిమా నాకు నచ్చకపోవడానికి పెద్ద రీజన్స్ స్టోరీ, పాన్ ఇండియా ఇవన్నీ కాదు. పిల్లలు కూడా పెద్ద ఆడిందలాగా తగ్గేదేలే, పాలు తాగమన్నా కానీ లేదా ఇది కామెడీ కాదు. ఎందుకంటే వాడు అలా పెరుగుతాడు, తల్లి మాట, తండ్రి మాట, స్కూల్లో ఎవరి మాట వినకుండా పెరుగుతాడు. ఇది మంచిది కాదు. అందరూ పెరిగిన వాళ్ళు చూడట్లేదు, పిల్లలు కూడా చూస్తున్నారు. ఇంతకుముందు పిల్లలు కార్టూన్ మూవీస్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నీ అందరం కలిసి చూస్తున్నాం, అన్నీ అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. అందుకు నాకు నచ్చట్లేదు. వాళ్ళు నాకు చేసిన ఘోరాలు, నేరాలు ఏమీ లేవు. సో
మనం చాలా డౌన్ఫాల్ వైపు నడుస్తున్నాము. మన ధర్మాన్ని మనం ఏమంటారు గాలికి వదిలేసి ఫేక్ ధర్మం వైపు వెళ్తున్నాం. అలాగే హలీం ఖాన్ గారు, మనం చూసినట్లయితే ఇప్పుడు సినిమాలో కొరియోగ్రఫీ చేసేవాళ్ళు, అంటే సెమీ క్లాసికల్ కొరియోగ్రఫీ చేసే వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో కొరియోగ్రఫీ చేస్తున్నట్లు అట్లా ఏమన్నా మీకు అనిపిస్తుందా? ఇంతకుముందు కొరియోగ్రఫీ కొంచెం క్లాసికల్ డాన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉండి, అంటే అది తారా మాస్టర్ గారు కానివ్వండి, బృందా గారు కానివ్వండి, శివశంకర్ మాస్టర్ గారు కానివ్వండి, ఇలా అంటే 80s 90s వరకు చేసిన వాళ్ళందరూ కూడా ఒక అవగాహన ఉండేది వాళ్ళకి. అంటే కాస్తో కూస్తో వాళ్ళు నేర్చుకొని వాళ్ళకి అలాంటి అవకాశం దొరికినప్పుడల్లా ఆ ఎక్స్పీరియన్స్ని వాడేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ మందికి, అసలు ఐ డోంట్ థింక్ ఎవరికి క్లాసికల్ డాన్స్ వచ్చో నాకు తెలియదు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్లో. లేదా సెమీ క్లాసికల్ అని వాళ్ళే అని అనుకుంటున్నారు. బట్ అది లేకపోవటం వల్ల ఏమంటారు, ఇప్పుడు వచ్చే ఆ సో కాల్డ్ 1-2 సెమీ క్లాసికల్ సాంగ్స్ కూడా లైక్ అంత గ్రేట్గా ఉండట్లేదు అని నా ఉద్దేశం. ఓకే. అలాగే ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ ఉంటాయి కదా, అవి రాను రాను ఎలా తయారవుతున్నాయి అంటే క్రింజ్ అవుతున్నాయి. అంటే ఒకటి కామెడీ అయినా ఉండాలి, లేదు సర్కస్ అయినా ఉండాలి, లేదు రొమాన్స్ అయినా ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏదో ఒక్కటి ఉంటేనే ఆ డ్యాన్స్కి మార్క్స్ కానీ వాళ్ళే విన్నర్స్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. డ్యాన్స్ తక్కువైతుంది, ఈ అన్నెసరీ యాక్టివిటీస్ ఎక్కువైతున్నాయి ఈ రియాలిటీ షోస్లో ఉండే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అని వింటున్నాం మనం. మరి దాన్ని ఎలా అని చెప్పొచ్చు? యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే నా ఫీలింగ్ ఏంటంటే, డాన్స్ సౌత్ ఇండియాలో చెడిపోవటానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టీవీలో డాన్స్ ప్రోగ్రామ్స్, ఎస్పెషలీ అది ఆట అయి ఉండొచ్చు, డి అయి ఉండొచ్చు. వీటిలో ఏంటంటే డ్రామాలు ఎక్కువైపోయి, డ్రామాలతో పాటు డాన్స్ తగ్గిపోయి, యాక్రోబెట్స్ అంటే ఈ జంపింగ్ సర్కస్లు ఎక్కువైపోయి, వీటిని ఫోకస్ ఎక్కువ చేసేసి ఇలా పల్టీలు కొడితేనే డాన్సు, అలాగా ఆడియన్స్ని చిన్నగా అలవాటు చేశారనమాట. సో పిల్లల్ని, పెద్దవాళ్ళని, ఆ తర్వాత డ్యూయట్ డాన్స్లు అని చెప్పేసి బేసిక్లీ ఒక బెడ్రూమ్లో కన్నా దారుణంగా ఒక స్టేజ్ మీద చేయించి, ఇలాంటి ఈ టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో టీఆర్పీ కోసం చేసే ఈ యాక్ట్స్ అన్నీ కూడా ఒక పెద్ద రోతని క్రియేట్ చేశాయి డాన్స్లో. నేను క్లాసికల్ డాన్సర్గా చెప్పట్లేదు, వెస్ట్రన్ డాన్సర్లు అయినా సరే వాళ్ళకు కూడా ఊపిరి అంటే తిరగకుండా ఉండేలాగా యాక్రోబెటిక్స్ చేసేసారు. వాళ్ళకి ఇంతకుముందు చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ చేసేవాళ్ళు, చాలా నవ్వుతూ, వాళ్ళు కూడా లిరిక్స్కి మీనింగ్ఫుల్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ, లిరిక్స్ని ఫాలో అవుతూ, లిరిక్స్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చేసేవాళ్ళు. ఇప్పుడు లిరిక్స్తో సంబంధం లేదు, అది ఏదో లిరిక్ నడుస్తుంటుంది, వీడి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తాడు, లేదా వీడి నుంచి ఇక్కడికి ఫ్లిప్ చేస్తాడు. ఆ అమ్మాయి వీడి మీదకి ఎందుకు వాళ్తుందో తెలియదు, వీడు ఆ అమ్మాయిని గట్టిగా ఎందుకు లాగేసి లైక్ దగ్గరికి తీసుకుంటాడో తెలియదు. సో ఒక లిరిక్ని పట్టుకొని దాని మీనింగ్తో డాన్స్ చేసేది బేసిక్లీ డాన్స్. అది అప్పటి నుంచి తరతరాల నుంచి వస్తున్న ఇది. ఇప్పుడు లిరిక్ ఒకటి నడుస్తుంటుంది, వెనక మ్యూజిక్ వస్తుంటుంది చూసారా, ఆ మ్యూజిక్ని మాత్రమే పట్టుకో, లిరిక్తో సంబంధం లేదు. అది ఏ భాష వాళ్ళైనా చేయొచ్చు. అది ఇప్పుడు నా ముందు తమిళ పాట పెట్టినా కానీ మ్యూజిక్ నాకు తెలిసి అర్థమవుతుంది కాబట్టి ఆ మ్యూజిక్ 1 2 3 4 1 2 3 4 1 2 3 లేదా ఇలా పట్టుకొని నేను చేసేయచ్చు. సో అలా అయిపోయిందనమాట. ఈ టీవీ షోస్ వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ డ్యామేజ్ అనమాట. సో వాళ్ళు ఇలాంటి టీఆర్పీస్ కోసం చేసిన పిల్లల నుంచి పెద్దవాళ్ళు, అది తెలియకుండానే, అంటే నేను వాళ్ళు తెలిసి చేశారా అని నేను అనట్లేదు, బట్ ఒకదాని తర్వాత ఒకటి పాపం వాళ్ళు మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ అది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత డ్యామేజ్ జరిగిపోయింది. అసలే కళలు అంతరించిపోతున్నాయి, కళాకారులు అంతరించిపోతున్నారు అని ఏడుస్తుంటే ఈ వల్గారిటీ ఏదైతే ఉందో మూవీస్లో కానీ రియాలిటీ షోస్లో కానీ ఎందులో అయినా సరే ఈ కొరియోగ్రఫీలో లోపం అంటారా? అసలు ఈ వల్గారిటీ ఎందుకు వస్తుంది డ్యాన్స్లో? వల్గారిటీ ఎందుకు వస్తుందంటే నా టేక్ ఏంటంటే అమ్మా, ఇంతకుముందు ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉండేవాళ్ళు. తారా గారు, బృందా గారు, సుచిత్ర గారు, ఇలాగా ఆడవాళ్ళకి సోలో సాంగ్స్ ఉండేవి. ఆడవాళ్ళు సోలో సాంగ్స్ చేసేవాళ్ళు, డ్యూయెట్లు ఉంటే కూడా మేనేజ్, బేసిక్లీ ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ. యానీ డాన్స్ మాస్టర్ అని ఒక అమ్మాయి ఉంది, నాకు తెలిసి ఆ అమ్మాయి ఒక్కటి ఉంది. ఆ అమ్మాయికి కూడా కొంచెం సెమీ క్లాసికల్ ఐడియా ఉంది, ఇంకెవరూ లేరు.
సో అది అది ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ అయినా మేల్ ఓరియంటెడ్ సాంగ్ అయినా అన్ని మేల్ కొరియోగ్రాఫర్స్కి వెళ్తున్నాయని నా ఉద్దేశం. సో తద్వారా ఏమవుతుంది, వాళ్ళు కూడా ఆ బీట్ పట్టుకొని చేయాలి. అది అది ఇది వల్గరా అని వాళ్ళ మైండ్ ఆలోచించట్లేదు, ఇది కొత్తగా ఉంది అని చూస్తున్నారు అనమాట. సో ఆ వల్గారిటీకి ఆ న్యూ కొరియోగ్రఫీ అనే దానికి చాలా డిఫరెన్స్ తెలియట్లేదు. ఏమంటారు, ఇది హిట్ మూవ్ పెట్టాలి, హుక్ స్టెప్ పెట్టాలి అని చెప్పేసి చాలా దాన్ని ఏమంటారు డిమీన్ చేసుకోవటం ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటేనమ్మా, కొంచెం అన్న క్లాసికల్ డాన్స్ మీద అవగాహన ఇంతకుముందు ప్రతి కొరియోగ్రాఫర్కి ఉండేది. అది శివశంకర్ మాస్టర్ గారు, లేకపోతే సుందరం మాస్టర్ గారు, పెద్ద పెద్ద మాస్టర్ వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ ఉండేది. ఇప్పుడు వచ్చిన డాన్స్ మాస్టర్లకి కనీసం నాకు తెలిసి ఎంతలో ఒక 1% కూడా వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఆ నాలెడ్జ్ ఉంటే కాస్తన్నా దాని మీద ఓకే లిరిక్ ఇలా నడుస్తుంది కదా, మనం ఇలా చేస్తే బాగుండదేమో అని మేబీ వచ్చేదేమో. సో ఇష్టారాజ్యం తెలియకుండా పాపం వాళ్ళు ఏమంటారు చేసిన పనులన్నీ నేను అనుకుంటున్నాను. కాకపోతే తెలియకుండా చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇక్కడ. సో ఆడవాళ్ళు కొరియోగ్రాఫర్లుగా లేకపోవటం కూడా నాకు తెలిసి ఇది ఒక మెయిన్ డ్యామేజ్ ఇది జరుగుతుంది. ఎందుకంటే తెలుసో తెలియకో వాళ్ళు ఇంత పని చేయరు, వాళ్ళ లంగాల్ని వాళ్ళే లాక్కోరు. ఒకవేళ ప్రొడ్యూసర్ని అడిగినా వాళ్ళు గొడవ చేసో లేదా బతిమిలాడో లేదా వాళ్ళకి అర్థం చెప్పో వాళ్ళని ఒప్పిస్తారు. సరోజ్ ఖాన్ గారు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు చేసిన ఏ కొరియోగ్రాఫర్లైనా సరే, వీళ్ళంతా ఆడవాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా చేశారు, చాలా గ్రేస్ఫుల్గా చేశారు. ఒకవేళ అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయి. వల్గారిటీకి గ్రేస్ఫుల్కి ఆ మధ్యలో తేడా మిస్ అయిపోయింది. ఆ లైన్ దాటిపోయినాం మనం, ఆ లైన్ బ్లర్ అయిపోయి కలిసిపోయింది. ఇప్పుడు గ్రేస్ పోయింది, వల్గారిటీ వచ్చింది. పాపం ఆర్టిస్టులు ఏం చేస్తారు, కొరియోగ్రాఫర్లు వాళ్ళ పేరున్న కొరియోగ్రాఫర్లు చెయ్యకపోతే పోతుందేమోనని ఆర్టిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు, ఇదేదో కొత్తగా ఉంది చేస్తే ఏదో మనకి పేరు వస్తుంది అని. సో అందుకే ఐ థింక్ అందరి చేతుల్లో ఉంది రెస్పాన్సిబిలిటీ. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్సు, వీళ్ళందరూ లైక్ దీన్ని ఒకవేళ నీట్గా చేయాలనుకుంటే చేసేవాళ్ళు. సో ఐ థింక్ ఇది కొరియోగ్రాఫర్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మీ ఇంటి పిల్లలు చూస్తున్నారు, అందరూ బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చేస్తే ఆ వల్గారిటీ కొంచెం శృతి మించకుండా ఉంటే బాగుంటుంది అని నా రిక్వెస్ట్. కరెక్ట్. కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వస్తుంది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? యా, అంటే ఒకవేళ అది కనుక సెమీ క్లాసికల్ అయితే డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ అంటారు. యా, డిపెండ్స్ అపాన్ ది సాంగ్. అంటే నా రిక్వైర్మెంట్ ఉంది లేదా క్లాసికల్ డాన్సర్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే తప్పకుండా చేస్తాను. కరెక్ట్. సో కరెక్ట్ వాట్ ఐ రిక్వెస్ట్. యాజ్ ఏ ముస్లింగా మీకు ఈ హిందూ ధర్మం మీద ఉన్నంత పట్టు కానీ, అవగాహన కానీ, ఆ రెస్పెక్ట్ కానీ ఇప్పుడుండే సమాజంలో కొంతమందికి ఉన్నా ఇట్లా ఉండబోదేమో సిచ్యువేషన్, ఇలా ఉండేది తొందరలోనే మారాలి అని అయితే అందరం కోరుకుంటాం. ఆ మీడియా తరపు నుంచి కానీ, మా గోల్డ్ టీవీ తరపు నుంచి కానీ అందరం కోరుకుందాము. అండ్ ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు, చాలా ముఖ్యమైన విషయాలు, ఎంతో అవగాహన అందించారు. అలాగే మీకు కానీ మీ కూచిపూడి నృత్యానికి కానీ ఇంకా కూడా రెస్పెక్ట్ పెరగాలి, తిరిగి మళ్ళీ అదే ట్రెండ్ కొనసాగాలి, ఆ పాతకాలపు ట్రెండ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా గోల్డ్ టీవీకి ఇంత మంచి ఇంటర్వ్యూ అందించినందుకైతే వెరీ 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 థ్యాంక్ యూ హలీం ఖాన్ గారు. ఎస్ వ్యూవర్స్, చూసారు కదా, ఎన్నో విషయాలు పంచుకున్నాము, ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాము, అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించాం. అండ్ ఇలాంటి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ గోల్డ్ టీవీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.